తిరుమలలో డ్రోన్ కలకలం రేపుతుంది. శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతంలో డ్రోన్ కెమెరా చక్కర్లు కొట్టింది. మహారాష్ట్రకు చెందిన భక్తుడు దాదాపు 10 నిమిషాల పాటు డ్రోన్ కెమెరా వినియోగించాడు. తక్షణమే స్పందించిన విజిలెన్స్ పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, వరలక్ష్మి, తిరుమలలో నిఘా వైఫల్యం మరోసారి బయటపడింది. ఏకంగా శ్రీవారి ఆలయం ముందే ఓ వ్యక్తి డ్రోన్ కెమెరా ఎగురవేసి ఆలయ పరిసరాలు చిత్రీకరించాడు. దాదాపు 10 నిమిషాల పాటు ఈ డ్రోన్ కెమెరాను ఎగురవేసినట్టుగా కూడా తెలుస్తోంది. డ్రోన్ ఎగురవేసిన వ్యక్తి యూట్యూబర్ గా గుర్తించడం జరిగింది. విజిలెన్స్ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రానికి చెందిన అంశుమన్ తరేజా ఇతని పేరుగా కూడా గుర్తించారు. శ్రీవారి ఆలయం ముందు అఖిలాండం పక్కనే ఉన్న హరినామ సంకీర్తన మండపం దగ్గర ఇతడు డ్రోన్ ఎగురవేసినట్లుగా కూడా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకొని అతని దగ్గర ఉన్న డ్రోన్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపైన ఆ వ్యక్తి పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుమలలో డ్రోన్ కెమెరాలు నిషేధము, ఎందుకంటే అక్కడ వైఖానస ఆగమ నియమాల ప్రకారము శ్రీవారి ఆలయం కన్నా పై భాగంలో ఏ వస్తువు కూడా ఎగురకూడదు. అందుకనే తరచూ విమానాలు వస్తున్నప్పటికీ కూడా టీటీడీ కేంద్ర విమానయాన శాఖకు ఈ విధంగా విమానాలు ఈ సర్వర్ ఫ్రీ జోన్ గా అక్కడ ప్రకటించాలి, నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని చెప్పి కోరుతూ వస్తోంది. అక్కడ జరిగే పెళ్లిళ్లకు కూడా, తిరుమలలో జరిగే పెళ్లిళ్లు, వివాహాలు, ఇతర శుభకార్యాల్లో కూడా డ్రోన్ కెమెరాలను అనుమతించారు. అలిపిరి దగ్గరే కూడా ఏదన్నా డ్రోన్లు రాస్తున్నారా లేదని అలాంటివి ఏమైనా ఉంటే కూడా వెనక్కి పంపించేస్తారు. అలాంటిది డ్రోన్ కెమెరా తిరుమలకు వెళ్లడమే కాకుండా శ్రీవారి ఆలయం ముందే ఈ విధంగా ఎగురువేయడం మాత్రం తీవ్ర కలకలం రేపుతోందని చెప్పొచ్చు. ఇది ఖచ్చితంగా టీటీడీ నిఘా వైఫల్యంగానే భావించుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో తరచూ నిఘా వైఫల్యం బయటపడుతుంది. అనేక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటన కూడా ఆ కోవకే చెందినట్టుగా కూడా మనం భావించుకోవచ్చు. మొన్న ఈ మధ్యనే చెప్పులతో శ్రీవారి ఆలయ మహద్వారం వరకు భక్తులు రావడం, అంతకుముందు తాగుబోతులు తిరుమలలో హల్ చేయటం, అన్య మతస్థులు ఈ విధంగా అనిమత దుస్తులు ధరించి మరి కూడా తిరుమల వరకు చేయటం మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం నిఘా వైఫల్యం కొనసాగుతుందని చెప్పి ఈ ఘటన బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పటికైనా టీటీడీ దీనిపైన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని, భక్తుల మనోభావాలు గాయపడకుండా మరి చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి. వరలక్ష్మి. రైట్ వర్మ, థ్యాంక్ యూ.